నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మన దగ్గర బ్యాక్ పెయిన్‌కి కూడా సెపరేట్ కోర్స్ ఉంది. డెఫినైట్‌లీ మీకు బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలుంటే తప్పకుండా ఆ కోర్స్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ చైర్ మీద కూర్చున్నాను అనుకుంటున్నారా? మీకోసమే. మీకు చాలా నచ్చింది. నేను ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు కూడా మరీ మరీ గుర్తు చేస్తున్నారు. చాలా బాగుంది సాహితి గారి చైర్ యోగా అని. పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఉండేలాగా నేను మళ్ళీ చూపిస్తాను. మీ పేరెంట్స్‌తో చేపిచ్చండి. మీకైనా ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, జస్ట్ కూర్చుని దగ్గరే. ఇప్పటి నుంచి ఇంక మీరు నాకు టైం లేదు అని అసలే చెప్పకూడదు. ముందే నాకిష్టం ఉండదు. టైం లేదు యోగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే. ఇంక మరి ఇప్పుడు అసలే చెప్పలేరు. ఎందుకంటే 15 మినిట్స్ జస్ట్ కూర్చుని దగ్గరే కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి. సో, తప్పకుండా నెగ్లెక్ట్ చేయకండి. కొంచెం ఉండాలి. ఏదో ఒక కంపల్సరీ యాక్టివిటీ లేకుండా ఉండకూడదు. ఇప్పుడు వీక్లీ 5 టైమ్స్ మీరు ఆన్ మ్యాట్ ఏసుకొని చేసి మీకు ఓపిక లేని రోజైనా సరే జస్ట్ కూర్చుని దగ్గరైనా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో చూపిస్తాను. యాక్టివిటీ ఉంటే మీ మజిల్స్ చాలా హెల్త్ బావుంటుంది. స్ట్రెంథెన్ అవుతుంది. ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ ప్రాణాయామంతో స్టార్ట్ చేయండి. మీరు కూర్చుని దగ్గరే జస్ట్ నాడీ శోధన్ ప్రాణాయామం తీసుకోండి. లేదా భ్రామరి ప్రాణాయామం తీసుకోవచ్చు. నాడీ శోధన్ మీకు చాలా సార్లు చూపించాను కదా! భ్రామరి ప్రాణాయామం చూపిస్తాను చూడండి. షణ్ముఖి ముద్ర. ముద్ర గూడా చాలా పవర్‌ఫుల్ సెన్సెస్ అంటే ఆల్ గేట్స్‌ని క్లోజ్ చేస్తామనమాట. హియరింగ్ కానియండి, చూపు, స్మెల్, టేస్ట్ ఎవ్రీథింగ్ క్లోజ్ చేసేస్తాం. ఇండెక్స్ తోటి థంబ్ తోటి ట్రేగస్, ఐస్, నోస్, మౌత్. నోస్ నుంచి డీప్ ఇన్‌హేల్ చేసుకొని మౌత్ క్లోజ్ చేసి అన్న సౌండ్ ఇస్తాం. హనీ బీ ఎట్లా అవుతే మనకి పురుగు చెవులో మెసిలితే ఎలా ఉంటదో సేమ్ అలానే వస్తది. సో, ఈ సౌండ్ వల్ల ఈ వైబ్రేషన్ అనేది ఇక్కడ మొత్తం ఈ హెడ్, ఈ ఏరియా అంతా ఫుల్ వైబ్రేషన్ వస్తది. ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో మిలియన్స్ ఆఫ్ సెల్స్ త్రూ ఆల్ ది 72,000 నాడీస్, 7 చక్రాస్ ఇయన్నీ పాస్ అవుతా ఉంటది. సో, మనకి ప్రాణ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లో చాలా బావుంటుంది. ఏదైనా ఇంబాలెన్సెస్ ఉన్నా తగ్గుతాయి. వేగస్ నర్వ్‌ని యాక్టివేట్ చేయగలుగుతుంది, స్టిమ్యులేట్ చేయగలుగుతుంది. సో, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌కి చాలా మంచిది. బీపీ తగ్గడానికి చాలా మంచిది. హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్ నిద్ర సరిగ్గా పట్టడానికి ఇలా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్‌ని బాగా కవర్ చేస్తది. సో, జస్ట్ కూర్చుని దగ్గరే ఇలా 7-9 రౌండ్స్ తీసుకోండి. మరీ ఇంతకుముందు హార్ట్ స్ట్రోక్ వచ్చినా, లేక హై బీపీ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయరాదు. పీరియడ్స్‌లో కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఆసనాస్ ప్రాక్టీస్ చేసేద్దాము. ఈ మొత్తం ఓపెన్ క్లోజ్ తీసుకోండి. ఒక 10-20 రౌండ్స్ రావచ్చు. మీరు ఆఫీస్‌లో కూడా కూర్చున్న దగ్గరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సీజన్ కదా! వర్షాకాలము చల్లగా ఉంటది కాబట్టి ఊరికే మజిల్స్ పట్టుకుంటా ఉంటాయి. మంచిది కూడా కాదు. సో, మొత్తం రిలీజ్ చేసేసేయండి టెన్షన్. రొటేషన్స్ తీసుకోండి. ఒక 10 రౌండ్స్ క్లాక్ వైస్, 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్. చాలా స్లోగా సెంటర్ సైడ్స్ తీసుకొని స్లోగా పల్సెస్. మళ్ళీ స్లోగా సెంటర్. ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ డౌన్. చాలా స్లో రొటేషన్. స్లోగా రివర్స్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. స్లోగా గోముఖాసన్ కూర్చున్న దగ్గరే నెక్ స్ట్రెయిట్ వచ్చేలాగా చూడండి. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఔట్. మళ్ళీ చాలా స్లోగా లెఫ్ట్ సైడ్. మనకి పోస్చర్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ ఆసనాతోటి. మళ్ళీ చాలా సెంటర్. ఈ కూడా 5 రౌండ్స్ తీసుకోండి. 5 రౌండ్స్ రైట్ సైడ్, 5 రౌండ్స్ లెఫ్ట్ సైడ్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఔట్ ప్రతి ఆసనాలో. తర్వాత ఆసన్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ కిందకి. మళ్ళీ ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ చాలా స్లోగా కిందకి. చాలా స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని మళ్ళీ పైకి తీసుకొని స్ట్రెచ్ అప్. ఇన్‌హేల్ టు యువర్ లెఫ్ట్ త్రియక్ తాడాసన్ కూర్చొని. మళ్ళీ ఎక్స్‌హేల్. మళ్ళీ ఇన్‌హేల్ టు రైట్. ఎక్స్‌హేల్ సెంటర్. ఇన్‌హేల్ టు యువర్ లెఫ్ట్. ఎక్స్‌హేల్ సెంటర్. ఇన్‌హేల్ టు రైట్. ఎక్స్‌హేల్ సెంటర్. ఇప్పుడు హ్యాండ్స్ అప్ తీసుకొని ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ చాలా స్లోగా డౌన్ నుంచి.
కాసేపు ఉంచండి ఇక్కడ బాడీని. తర్వాత మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ పైకి. ఇది కూడా ఒక 5 నుంచి 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ప్రాపర్ బ్రెత్ వర్క్ తోటే తీసుకోండి. ఇదంతా కూడాను బాగా కామ్ డౌన్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనం చేసే ప్రతీది కూడాను మీకు టెన్షను, స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి చాలా మంచిది. బాడీ కూడా, మైండ్ కూడా చాలా కామ్ అవుతుంది. ఓపెన్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్‌హేల్ క్లోజ్. ఇన్హేల్ ఓపెన్, ఎక్స్‌హేల్ క్లోజ్. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు చాలా స్లోగా అప్ అండ్ డౌన్ తీసుకోండి. స్లోలీ అప్, ఆన్ యువర్ టోస్ డౌన్, ఆన్ యువర్ టోస్ డౌన్, అప్. ఇది యాంకిల్స్కి చాలా మంచిది. వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. నీ హెల్త్కి చాలా మంచిది. స్లోగా సెంటర్. ఇప్పుడు స్లోలీ స్ట్రెచ్. ఉంచండి కాసేపు ఇక్కడ. మళ్ళీ చాలా స్లోగా కిందికి. మళ్ళీ స్లోలీ లిఫ్ట్ అప్. మళ్ళీ చాలా స్లోగా డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇది కూడా 10 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు చాలా స్లోగా స్ట్రెచ్. ఎంత కుదిరితే అంతే, ఫోర్స్ చేయొద్దు. స్లోగా మళ్ళీ రైట్ సైడ్, స్లోగా మళ్ళీ లెఫ్ట్, స్లోగా మళ్ళీ రైట్. ట్విస్ట్ వస్తుంది కాబట్టి మనకి చాలా చాలా మంచిది. డైజెషన్కి అయినా కూడా, ప్యాంక్రియాస్ హెల్త్కి అయినా కూడా చాలా మంచిది. మళ్ళీ స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని సెంటర్, షోల్డర్స్ రిలాక్స్ చేసుకోండి. కంప్లీట్ రిలాక్స్. ఫింగర్స్ ఆన్ యూర్ షోల్డర్స్, రొటేషన్స్, ఫుల్ స్ట్రెచ్. 5 రౌండ్స్ క్లాక్ వైజ్, 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. స్లోలీ సెంటర్ తీసుకున్న తర్వాత చాలా స్లోగా ఇంటర్లాక్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ ఉంచుకొని స్లోగా టు యువర్ లెఫ్ట్. ఎంత కుదిరితే అంతే, ఫోర్స్ చేయకండి. చాలా స్లోగా టు యువర్ రైట్. సేమ్ లెఫ్ట్ స్లోలీ ఇన్హేల్ తీసుకోవచ్చు. ఎక్స్‌హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ సెంటర్. 4 రౌండ్స్ సైడ్కి, 4 రౌండ్స్ ఫార్వర్డ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ స్ట్రెచ్. మళ్ళీ స్లోలీ బ్యాక్. మళ్ళీ బ్యాక్ ఇన్హేల్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇది కూడా ఒక 4 రౌండ్స్ ఫార్వర్డ్, 4 రౌండ్స్ సైడ్, 4 రౌండ్స్ ఫార్వర్డ్, 4 రౌండ్స్ సైడ్. ఒక 20 రౌండ్స్ వరకు తీసుకోండి, సరిపోతుంది. సెంటర్ తీసుకున్న తర్వాత జస్ట్ స్లోగా స్ట్రెచ్ తీసుకొని స్లోగా హోల్డ్ చేసి యాంకిల్ రొటేషన్ తీసుకోండి. మనం ఇక్కడ బాగా జాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే, వర్షాకాలం కదా, ఇంత చల్లగా ఉన్నప్పుడు, ఇట్లా వెదర్ మారుతున్నప్పుడు ఊరికి క్రాంప్స్ రావడం, పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి మీకు. కొంచెం ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోండి. వీటితో పాటు నువ్వుల నూనెతోటి, క్యాస్టర్ ఆయిల్ తోటి మసాజ్ చేసుకుంటూ ఉండండి. జాయింట్స్ కానీ, పాదాలు, నడుము, నెక్ అన్నీ బాగా హెల్ప్ అవుతుంది పెయిన్కి. బనానా, నట్స్ అండ్ సీడ్స్ మంచిగా తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. వార్మ్ ఫుడ్ తీసుకోండి. న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి. కంపల్సరీ ఉడకబెట్టినైనా లేదా కూరలాగా వండుకునే తినండి. రా అస్సలు తీసుకోకూడదు. చాలామంది తెలియక ఎవరో చూపించారని చెప్పారని మనం రా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ స్పినాచ్ జ్యూస్ అని, సొరకాయ జ్యూస్ అని తీసుకుంటే అస్సలు మంచిది కాదు. నొప్పులు పెరుగుతాయి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, అంటే గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనుకోకుండా. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, టేప్ వామ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. సో ప్లీజ్ అలాంటివి ఏం చేయకండి. మంచిగా వండుకునే తినండి. ఇవన్నీ ఫాలో చేయండి. ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం కంపల్సరీ మార్నింగ్లో ప్రాక్టీస్ చేసుకొని, భ్రమరి మీరు నైట్ పడుకునే ముందు ప్రాక్టీస్ చేసుకొని, ఓన్లీ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి. భ్రమరి అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. హెల్త్ బాగుంటుంది, మీకు జాయింట్స్ బాగుంటాయి, పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఓం నమః శివాయ.